హరే కృష్ణ. భాగవత కథలకు స్వాగతం. గడిచిన వారం మనం దక్షుని యొక్క వంశముల గురించి చర్చించాం. అదే వంశంలో వస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాం. ఆయనే విశ్వరూపుడు. ఈ యొక్క కథ చాలా భాగవతంలో విశేషమైనటువంటి కథ. మానవ జన్మను తీసుకున్నాక ప్రతి ఒక్కరిలోనూ అజ్ఞానం అనేది ఉంటుంది. కానీ ఈ అజ్ఞానాన్ని నుంచి బయటపడడం అనేది మానవుడు తన ప్రయత్నం చేయవలసినటువంటి ఒక జీవితానికి ఒక పరమార్థం. సో మానవ జన్మ అనేది చాలా విశేషమైనటువంటిదిగా మనకు శాస్త్రాలు, ఆచార్యులు మనకు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో ఈ యొక్క మానవ జాతి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా మనకు శాస్త్రము, ఆచార్యులు తెలియపరుస్తున్నటువంటి విషయం. కేవలం ఈ యొక్క మానవ శరీరం ముక్తిని పొందడం కోసము మాత్రమే నిర్దేశించి ఉంది అనేది మనకు శాస్త్రాలు తెలియపరుస్తున్నాయి. అందుకని ఈ మానవ జీవితం కేవలం భోగలాలాస కోసం కాదు. మీరు భాగవతం విన్నా లేదా భాగవతం చదివినా మనకందరికీ అర్థమయ్యేది విషయం అదే. ఈ యొక్క మానవ జీవితం అనేది భోగలాలాస కోసం కాదు, భోగాలను అనుభవించడం కోసం కాదు, కేవలం త్యాగం చేయడం కోసం, ఈ భౌతిక జగత్తులో ఆ భగవంతుని సేవించుకొని జన్మను సార్థకత చేసుకోవడం కోసం మాత్రమే మనకు భగవంతుడు ఈ యొక్క మానవ జన్మను ఇచ్చారు. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం కూడా ఏంటి అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం. మన ఆచార్యులు ఏమంటారు, గురు కృష్ణ ప్రసాదేవాయ్ భాగ్యవాన్ జీవ అని మనకు మన విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు చెప్తున్నారు. అలానే రూప గోస్వామి పాదులు గారు కూడా చెప్తున్నారనమాట. అంటే గురువు కృష్ణుల యొక్క ప్రసాదం ఎవరికైతే లభిస్తుందో వారు భాగ్యవంతులు అని అనేసి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి గొప్ప గురువు ఒక్కడే మనకు అంధకారాన్ని నుంచి బయటపడవేసేవాడు. మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి మనకు ఎవరు అంటే ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మికంగా మనం కృష్ణ చైతన్యంగా ప్రోత్సహించే వ్యక్తే మనకు నిజమైనటువంటి గురువు. అటువంటి యొక్క గురువు ఏ విధంగా మన జీవితంలో దోహదపడతాడు, జీవుడు తిరిగి తన తప్పులను ఎలా అపరాధం చేసుకొని తన తప్పులు మళ్ళీ ఏ విధంగా అనుభవిస్తాడు అనేది ఈ కథ అంశం మనకు నేర్పిస్తుంది. ఈ కథలో మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది మానవ జీవితానికి సంబంధించినది, భగవద్భక్తికి సంబంధించినది, గురువు యొక్క తత్వాన్ని గురించి తెలియపరిచేది అనమాట. అంటే మానవ జీవితంలో భగవత్ తత్వం ఎంత ప్రధానంగా మనకు సూచిస్తుందో అలానే గురువు యొక్క తత్వం కూడా అంతే ప్రధానంగా మనకు చూపించబడుతుంది. సో ఉదయం కూడా మనం భాగవతంలో చెప్పుకున్నాం, గురువు యొక్క అనుగ్రహం ఉంటే కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది, కృష్ణుని యొక్క అనుగ్రహం ఉంటే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సో ఈ రకంగా ఈ యొక్క కథాంశంలోకి మనం ప్రవేశిద్దాం. ఒకానొక రోజున ఇంద్రుడు సర్వ విజయాన్ని సాధించి ఆనంద ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాడనమాట. ఏదైనా మన జీవితంలో సాధించామనుకోండి, ఉత్సవం చేసుకుంటాం కదా, ఫంక్షన్ జరుపుకుంటాం, పుట్టినరోజు జరుపుకుంటాం, మ్యారేజ్ రోజు జరుపుకుంటాం, ఇంకేంటివి ఇంకా ఏమేమి వాటికో చేసుకుంటాం అన్నమాట. మనకు కూడా తెలియదు ఎందుకు చేసుకుంటున్నామో కూడా, అలా అన్నిటికీ చేసుకుంటూ ఉంటాం. అలా ఇంద్రుడు కూడా ఏంటంటే తన విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ అక్కడ తన సభలో ఎంతోమంది గానం చేస్తూ నృత్యం చేస్తూ ఉంటే మిగిలిన దేవతలు కూడా అదే సభలో ఉండగా ఇంద్రుడు ఆ యొక్క ఇంద్ర ఆసనం పైన కూర్చొని ధీరగా ఇలా కూర్చొని ఆ యొక్క నాట్యాన్ని, గానాన్ని వింటూ ఆనందిస్తున్నటువంటి ఇంద్రుడు ఆ సమయంలో తన గురువు అయినటువంటి బృహస్పతి ఆ సభలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే ఆ సభలోకి తన గురువు అయినటువంటి బృహస్పతి ప్రవేశించాడో ఆ విషయాన్ని తను చూసినప్పటికీ కూడా ఆనందంలో తన గురువుకు లేచి నిలబడి ప్రణామాలు అర్పించాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఇంద్రుడికి. ఆ సమయంలో అలానే కూర్చుండిపోయాడు. గురువు గారు చూశారు, బృహస్పతి చూశారు.
ఇంద్రుడికి చాలా గర్వంతో ఉన్నాడు తనకు అనిపించింది తన మనసులో. తన యొక్క గర్వాన్ని తొలగించుకుంటే తప్ప గురువు యొక్క అనుగ్రహం అనేది లభించదు. భావించినటువంటి దేవతల గురువైనటువంటి బృహస్పతి ఆ సభ నుంచి వెళ్ళిపోయారనమాట. మౌనంగా తన మందిరానికి వెళ్ళిపోయారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఇంద్రుడిలో ఒక భయం కలిగింది. గుర్తుకొచ్చింది, తన గురువు తన సింహాసనంలో ఉండగా ఆ సభలోకి వచ్చినప్పుడు లేచి నిలబడి తన గురువుకు ప్రణామాలను అర్పించలేకపోయాను అన్న మనసులో తనకు ఒక బాధ కలిగి, ఒక గిల్టీగా, అంటే ఎంతో చిరాకు అనిపించింది అనమాట. నేను ఒక ఇంద్రుడునయ్యి ఈ విధంగా నా గురువు పట్ల ఇలా వ్యవహరించాను. ఇప్పుడు ఇంద్రుడికి ఒక భయం ఏమిటి అంటే, అరే నా గురువు పట్ల నేను చాలా అపరాధం చేసేసాను, ఇటువంటి అపరాధం నేను చేసి ఉండకూడదు. గురువు యొక్క అనుగ్రహంతోనే సింహాసనంలో కూర్చుంటాం, గురువు యొక్క అనుగ్రహంతోనే భగవద్ధామాన్ని పోతాం, గురువు యొక్క అనుగ్రహంతోనే శ్రీమూర్తిని దర్శిస్తాం, గురువు యొక్క అనుగ్రహంతోనే భగవన్నామ సంకీర్తన చేస్తాం. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు సమస్త జ్ఞానం లభిస్తుంది, సమస్త విజయం కూడా మనకు లభిస్తుంది. విజయలక్ష్మి అంటారు కదా, ఆ లక్ష్మి గురువు నుంచే వచ్చేది. విజయలక్ష్మి ఒకటే కాదండి, సమస్త లక్ష్మీలు కూడా గురువు నుంచే వస్తారు. విజయలక్ష్మి, సంతానలక్ష్మి, భాగ్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇంకా ఎన్నెన్నో లక్ష్ములు. ఎన్ని లక్ష్ములు? అష్టలక్ష్మిలు గురువు యొక్క అనుగ్రహం ద్వారానే కలుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ఇంద్రుడికి పశ్చాత్తాపనతో ఆ సభలో గట్టిగా అరుస్తూ అందరి దేవతల ముందు బాధపడతాడనమాట. నేను నా గురువు పట్ల చాలా అపరాధం చేశాను, ఇలా చేసి ఉండకూడదు, నేను వెంటనే వెళ్ళి నా గురువుకు క్షమాపణ కోరుకొని నా గురువును మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోవాలి అని ప్రాయశ్చితంగా తన యొక్క మనసులో కలుగుతున్నటువంటి ఆ బాధను అందరి ముందర వ్యక్తం చేశారు. మనం గురువుకు అపరాధం చేస్తే రహస్యంగా గురువు దగ్గరికి వెళ్ళి క్షమించండి గురువు గారు, నాది తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పకూడదు. అది పబ్లిక్లోనే చెప్పాలి. అందుకని ఇంద్రుడు ఇక్కడ తన దేవతల సభాముఖంగా, మీరు కథ చదవండి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, ఎందుకంటే మనకున్న పైఠ్యాలు అలా ఉంటాయి. సో మీరు భాగవతం చదవండి. సభాముఖంగా తను అందరి ముందు చేతులు జోడించి క్షమాపణ కోరుతూ తన గురువు పట్ల పశ్చాత్తాపన చెందుతూ వేగంగా ఆ సభ నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే తన గురువు ఉన్నటువంటి భవంతికి, మందిరానికి వెళ్ళాడు. ఆ మందిరం అంతా కూడా వెతుకుతున్నాడు. గురువు ఎక్కడ కనిపించలేదు. గురువుగారు గురువుగారు అని పిలిచి ఎక్కడ పనికి కనిపిస్తారు? గురువుగారు బృహస్పతి తన భవంతికి వెళ్ళిన తర్వాత ఇక మీదట ఇంద్రుడికి నేను దర్శనం ఇవ్వకూడదు, ఎందుకంటే తను చాలా అహంకారం కలిగి ఉన్నాడు. ఆ సింహాసనం లభించిందే గురువు ముఖంగా. గురువు ఎలాంటి వారు అంటే శిష్యుడిని ఉన్నత ఆసనంలో కూర్చొని గురువు కింద కూర్చుంటాడు అనమాట ఎప్పుడు కూడా. అది గురువుకు ఉన్నటువంటి గొప్పతనం. అందుకని గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ఎప్పుడు కూడా గురువును వదిలి వెళ్ళరు. గురువు ద్వారానే సమస్త విజయం లభిస్తుంది అన్న విషయం మనకు భగవద్భక్తి లేదా కాస్త జ్ఞానం ఉంటే కూడా మనకు అది తెలుస్తుంది. పూర్తిగా భక్తి లేకపోయినా కనీసం ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కొద్దిగా ఉన్నా కూడా మనకు తెలిసి వస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి ఇంద్రుడు ఆ గురువు యొక్క మందిరానికి వెళ్ళి మందిరం అంతా వెతుకుతున్నాడు, గది వెతుకుతున్నాడు, అంతా వెతికాడు. ఎక్కడ కూడా బృహస్పతి తనకు కనిపించలేదు. అంతర్ధానం అయిపోయాడు, అక్కడ కనపడకుండా మాయమైపోయాడు అనమాట. ఆయన చాలా చింతిస్తున్నాడు ఇంద్రుడు. ఈ వార్త మెల్లిగా తన శత్రువులకు తెలిసిపోయిందనమాట. ఏమిటి? శుక్రాచార్యుడి యొక్క శిష్యులైనటువంటి అసురులు, అంటే దేవతలకు అసురులకు ఎప్పుడు నిత్య వైర్యం అనేది ఉంటుంది కదా. ఈ విధంగా ఇంద్రుడు తన గురువు పట్ల అపరాధం చేశాడు. గురువు ఇంద్రుని వదిలిపెట్టి తన మందిరము నుంచి వెళ్ళిపోయారు అన్న విషయం తెలుసుకున్నటువంటి అసురులు శుక్రాచార్యుని చేరి తన గురువు దగ్గరికి చేరి వాళ్ళు గురువును ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువుగారు, ఇప్పుడు మేము ఇంద్రుడి పైన దండయాత్ర చేస్తాం, మాకు విజయం కలిగేలా మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి అసురులు వెళ్ళి శుక్రాచార్యుని ప్రార్థించారు.
శుక్రాచార్యుడు కూడా తదాస్తునైనా మీకు విజయస్తు, మీకు విజయం లభించుగాక అని చెప్పి శుక్రాచార్యుడు వారిని ఆశీర్వదించారు. వెంటనే ఈ అసురులందరూ కూడా ఆయుధాలను ధరించిన వారై ఇంద్రుడు అక్కడ శోకిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొత్తం దేవతల పైకి దండయాత్ర చేశారు. దీర్ఘకాలం యుద్ధం జరిగింది. ఇప్పుడు యుద్ధం జరిగి దేవతలందరూ కూడా అసురులతో యుద్ధం చేయలేక ఓడిపోయి పరారైపోయి నేరుగా సత్యలోకాన్ని చేరి బ్రహ్మను అర్థిస్తున్నారనమాట. స్వామి బ్రహ్మ, మమ్మల్ని రక్షించు, మాకు దయచేసి మార్గం చూపించు, ఎందుకంటే మాకు నువ్వు తప్ప వేరే వ్యక్తి లేరు మార్గం చూపించడానికి, దయతో మా పట్ల నీ అనుగ్రహాన్ని చూపించు అని చెప్పి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. మొర విన్నటువంటి బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు అన్నమాట, చూడు దేవతలారా, మీరేమో విజయం సాధించారని విజయోత్సవంతో మీ గురువునికి అపరాధం చేశారు. ఇలానే చెప్పారు భాగవతంలో కూడా, మీరు చాలా పెద్ద అపరాధం చేశారు. కనీసం గురువు దగ్గర ఎలా వ్యవహరించాలన్నది కూడా మర్చిపోతే ఎలా? కాబట్టి ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? గురువు అపరాధం చేస్తే దేవతలు కూడా మనకు సహాయం చేయరు. ఎందుకంటే గురువు భగవంతుని యొక్క ప్రతినిధి. భగవంతుడు గురువు ద్వారా మనకు మార్గదర్శనం చేస్తారు. అందుకనే గురువు ఉన్నత వ్యక్తిని చేస్తాడు, ఆ శిష్యుని, శరణాగతి పొందినటువంటి శిష్యుని. కాబట్టి నేను మాత్రం ఏం చేయగలను అంటే అప్పుడు ఇంద్రుడు అడుగుతున్నారు దేవతలందరూ, మాకు ఏదో ఒకటి మీరే సహాయం చేయాలి. ఎందుకంటే ఎవరికి కష్టం వచ్చినా బ్రహ్మ పితామహుడు కదా, మనందరి యొక్క పితామహుడు ఆయన. మనకొకరికే కాదు, దేవతలకు కూడా ఆయనే పిత, అసురులకు కూడా ఆయనే పిత. కాబట్టి ఆయనే ఒక మార్గాన్ని చూపించాలి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో చెప్తున్నారు, దేవతలారా నేను ఒక విషయం చెప్తాను, మీరు మళ్ళీ ఇప్పుడు అహంకారానికి వెళ్ళి ఇగో హట్టయితే నేనేం చేయలేను. అంటే ప్రతి ఒక్కరికి ఒక అహంకారం ఉంటుంది కదా, ఈ అహంకారాన్ని మీరు తొలగించుకోకపోతే నేనైతే ఏం చేయలేను. మీకు ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు అసురుల యొక్క పుత్రుడైనటువంటి విశ్వరూపుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప ఆయన మీరు పురోహితుడుగా స్వీకరించవచ్చు. అయితే మీరు అతన్ని భరించాలి. ఎందుకంటే ఆయన సురపానం మత్పానాలు సేవిస్తాడు, ఒక నోటితో అమృతం సేవిస్తాడు, ఒక పొరతో మందు తాగుతాడు, ఒక పొరతో అన్నం తింటాడు. కానీ అసులు వచ్చినాడు కదా అసులు కులం నుంచి. కాబట్టి మీరు అతన్ని సహనముతో ఓర్పుతో సహించగలిగినట్లయితే మీకు విజయం లభించును అని ఒక మార్గదర్శనం చేశారు బ్రహ్మదేవుడు దేవతలకు. ఇంకేం చేస్తాం, అన్నీ పోగొట్టుకునేదానికంటే ఎవరికో ఒకరి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందడం మంచిది కదా అనేసి దేవతలందరూ కూడా త్రిష్టతనయుడైనటువంటి త్రిష్టకు కలిగినటువంటి సంతానమే ఈ విశ్వరూపుడు. అతనికి 3 తలలు ఉంటాయండి. ఆయన 3 తలలతో పుట్టి ఉంటాడనమాట. ఒక తలతో ఆయన అమృతాన్ని సేవిస్తూ ఉంటాడు, మరొక తలతో ఆయన మత్తు పానీయాన్ని కూడా సేవిస్తూ ఉంటాడు, మరొక తలతో ఆయన అన్నం తింటూ ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళారు. వాస్తవానికి దేవతలకు అతను దగ్గర బంధువులు అవుతారు. ఎందుకంటే తండ్రి ఒకరే కదా, ఇంద్రుడికి తండ్రి, త్రిష్ట వాళ్ళ నాన్నకు కూడా తండ్రి ఒకరే కాబట్టి, ఒకే కుటుంబానికి చెందినవారు కాబట్టి వాళ్ళకు దగ్గర బంధుత్వం ఉందన్నమాట. కాకపోతే ఇంద్రుడి కంటే కూడా విశ్వరూపుడు చాలా చిన్న పిల్లవాడు. అంటే కొడుకు వరుస అవ్వచ్చు ఇంచుమించు ఇంద్రుడికి. కానీ ఇప్పుడు తప్పదు, ఈ దేవతలందరూ వెళ్ళి త్రిష్టతనయుడైనటువంటి విశ్వరూపునికి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు అర్పించారు. విశ్వరూప మీకు మా ప్రణామాలు అనేసి వెంటనే విశ్వరూపుడు లేచి తన దేవతలందరికీ కూడా ప్రణామాలు అర్పించాడు. ఎందుకంటే అతను వయసులో చాలా చిన్నపిల్లవాడు అనమాట, ఇంద్రుడి కంటే దేవతల కంటే కూడా. కాబట్టి అతను కూడా ప్రణామాలు అర్పించారు. అయితే దేవతలు అడుగుతున్నారు విశ్వరూపుడితో, విశ్వరూప నీవు మాకు ఒక సహాయం చేయాలి, నీ యొక్క సహాయం కోరి మేము మీ దగ్గరికి వచ్చి ఉన్నాం కనుక నీవు మాకు సహాయాన్ని చేయాలి మాకు అని అంటే, అప్పుడు విశ్వరూపుడు కూడా ఏమంటున్నారంటే నేను తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాను. ఏం సహాయం చేయాలి అంటే మాకు పురోహితం వహించాలి. అంటే అది ఒక గొప్ప విషయం అన్నమాట. దేవతలకు పురోహితం చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, అది చాలా గొప్ప విషయం అన్నమాట.
త్రిష్ణతనయుడైనటువంటి విశ్వరూపుడు కూడా ఎంతగానో సంతోషించాడు. దేవతలకు పురోహితం చేయడం అంటే అది కూడా తనకు ఒక గర్వకారణం, ఒక గొప్పతనం. అంతేకాకుండా అతను వయసులో చాలా చిన్న పిల్లవాడు. ఇక్కడ ఆచార్యులు ఒక చక్కటి వివరణ ఇస్తున్నారు. ఆధ్యాత్మికంగా మనం స్వీకరించేటప్పుడు ఇక్కడ వయసుకు సంబంధించదు. అందుకని ఇక్కడ దేవతలందరూ కూడా విశ్వరూపుడికి శరణాగతులు అవుతున్నారు. ఎప్పుడైతే శరణాగతులు అయ్యారో విశ్వరూపుడు కూడా వారికి అభయం ఇచ్చారనమాట. నేను మీకు పురోహితం చేస్తాను, అంటే మీకు అందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసే గురువుగా ఉంటాను అని చెప్పి విశ్వరూపుడు దేవతలకు అందరికీ కూడా అభయం ఇచ్చారు. ఎప్పుడైతే అభయం ఇచ్చారో దేవతలకు ఒక మనశ్శాంతి, అంటే కొంచెం సంతోషం కలిగిందనమాట. ఇప్పుడు ఇంకా అతనితో ఎలాగలాగా భరించాలి, తప్పదు. ఇంకా విజయం కావాలి అంటే భరించాలి కదా. సరే, ఇప్పుడు ఎప్పుడైతే దేవతలు విశ్వరూపునికి శరణాగతులు అయ్యారో ఇప్పుడు అతను జ్ఞానాన్ని బోధించాలి, వారికి ఒక రక్షణ ఇవ్వాలి. గురువు అయినటువంటి వ్యక్తి రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ చాలా విశేషమైనటువంటి రక్షణ అన్నమాట. అటువంటి రక్షణను ఇప్పుడు విశ్వరూపుడు ఇంద్రుడికి దేవతలకు ఉపదేశిస్తున్నాడు అనమాట. దీన్నే నారాయణ కవచం. ఈ కవచం సర్వోత్కృష్టమైనటువంటిది. ఎవరైతే నారాయణ కవచం చేస్తారో, శ్రీమద్ భాగవతంలో వస్తుంది ఇది, ఎవరైతే ఈ నారాయణ కవచం చేస్తారో వారు సమస్త దుఃఖాల నుంచి బయటపడతారు. అది కూడా గురుముఖద. ఈ నారాయణ కవచం అనేది చాలా, ఇప్పుడు మనం గాయత్రి మంత్రం చేయడం ఒకటైతే, హరే కృష్ణ మంత్రం జపం చేయడం ఒక ఎత్తు అయితే, కానీ నారాయణ కవచం ఎలా అంటే అలా చేసేదానికి లేదు. దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఒక పద్ధతి ప్రకారంగా ఈ నారాయణ కవచాన్ని చేయాలన్నమాట. దీన్ని నేను కేవలం మీకు ఒక షార్ట్కట్లోనే వివరిస్తాను. ఇది చాలా పెద్దది కాబట్టి. అప్పుడు దేవతలకు అందరినీ కూడా కూర్చున్నారు. దేవతలు ఆచమనం చేసుకొని వాళ్ళ దర్భ ఆసనాల పైన కూర్చున్నటువంటి దేవతలకు విశ్వరూపుడు ఇప్పుడు నారాయణ కవచం ఉపదేశం చేస్తూ ఉన్నాడనమాట. సో నారాయణ కవచం ఆయన దివ్యమైనటువంటి మంత్రాలతో, భగవన్ నామ మంత్రాలతో ఆయన ఉపదేశం చేస్తూ వామన, నృసింహ, వరహ, పరశురామ, శ్రీరామ, నారాయణ, దత్తాత్రేయ, కపిల, సనత్కుమార, హయగ్రీవ, నారద, ధన్వంతరి, ఋషభదేవ, యజ్ఞ, బలరామ, వ్యాసదేవ, పృథు, కేశవ అని చెప్పి భగవన్ నామాలతో ఈ యొక్క నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తూ తర్వాత ఇలా అంటున్నారనమాట. ఆయన సుదర్శన, గద, శంఖ, చక్ర, పద్మాలు, ఇవి దివ్య మంత్రాలతో నారాయణ కవచాన్ని ఇంద్రుడు దేవతలకు విశ్వరూపుడు ఉపదేశం చేశాడు. ఈ నామాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. కేవలం నేను పేర్లు మాత్రమే చెప్పాను. ఈ నారాయణ కవచం అనేది చాలా పెద్దదన్నమాట. సో కాబట్టి అదంతా మనం చెప్పుకోవడానికి ఈరోజు సరిపోదు కాబట్టి పేర్లు మాత్రమే, ఆ భగవన్ నామాలు అన్ని పేర్లను కూడా ఆయన మంత్రాలుగా ఉపదేశం చేస్తూ భగవంతుని యొక్క శంఖ చక్రాలను, గదాలను, పద్మాలను దేవతలకు అనుగ్రహించి రక్షణగా ఈ యొక్క నారాయణ కవచాన్ని విశ్వరూపుడు ఇప్పుడు ఇంద్రుడికి ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడు కూడా ఆ యొక్క నారాయణ కవచాన్ని పొందినటువంటి వాడై ఎంతో తేజోవంతముగా ప్రకాశిస్తూ ఉన్నాడనమాట. ఎవరైతే నారాయణ కవచాన్ని పొందుతారో వాళ్ళు ఎంతో తేజోవంతముగా ఉంటారు, ఎంతో బలం కలిగిన వాళ్ళుగా ఉంటారు. వారిని ఎవరు కూడా జయించలేరు, వారిని ఎవరు కూడా ఓడించలేరు అనమాట. అంతటి శక్తి కలిగి ఉంటుందన్నమాట ఈ నారాయణ కవచం. నారాయణ కవచాన్ని పొందినటువంటి దేవతలు ఎంతగానో ఆనందించి అలాగా తన యొక్క తిరిగి తన రాజ్యాన్ని, తన యొక్క ఇంద్రసభను, ఇంద్రాసనాన్ని తిరిగి కూర్చున్నాడనమాట. ఇప్పుడు ఇంద్రుడు నారాయణ ఆసనం ద్వారా తిరిగి తన యొక్క స్వర్గలోకానికి ప్రవేశించాడు. తన యొక్క ఇంద్ర సింహాసనంలో కూర్చొని తిరిగి తన జీవనాన్ని హాయిగా ఆనందంగా కొనసాగిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడే పప్పులో కాలేసేది. హాయిగా మనకు సంపదలు వస్తే ఏ విధంగా అయితే మానవుడు మర్చిపోతాడో, ఒక్కొక్కసారి సంపద వచ్చినప్పుడు భయం కలిగి తన సంపదను కాపాడుకోవాలని అపరాధం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంద్రుడిలో లేని ఆలోచన వచ్చిందనమాట. ఏమిటి ఆలోచన అంటే, ఈ యొక్క త్రిష్ట తనయ విశ్వరూపుడు
అసురులకు కూడా బంధువు, అసురులకు కూడా వారికి చాలా దగ్గర వాడు కదా. కాబట్టి ఇంద్రుడిలో ఒక అనుమానం కలిగిందనమాట. ఇప్పుడు ఇంద్రుడు బాగున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, సుఖాలను అనుభవిస్తున్నారు, సమస్త ఐశ్వర్యాన్ని పొంది హాయిగా ఉంటున్నారు దేవతలందరూ కూడా. అలా ఉండొచ్చు కదా. సో మానవుని యొక్క కోరికలు ఎలా ఉంటాయనేది ఇక్కడి నుంచి తెలుస్తుంది అనమాట. ఇంద్రుడికి కూడా లేని ఆలోచన ఒకటి పుట్టిందనమాట. ఏమిటి ఆలోచన అంటే తన గురువు పట్ల అనుమానం కలిగింది. నా గురువు అంటే విశ్వరూపుడు వల్లనే కదా తిరిగి సింహాసనాన్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు విశ్వరూపుడు పట్ల ఒక అనుమానం ఏమిటి అంటే నాకు కాకుండా అసురులకు కూడా ఏమన్నా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడా? ఒకవేళ అలా బోధిస్తూ ఉంటే వాళ్ళు శక్తివంతులైపోయి మళ్ళీ మా పైన దాడి చేసి మా రాజ్యాన్ని, మా సంపదలను లాక్కొని మా సింహాసనాన్ని లాక్కుంటే ఏంటి విషయం? కాబట్టి ఇది గ్రహించాలి అని చెప్పి ఎప్పుడైతే తన రాగద్వేషాలకు లోనై ఇంద్రుడు తన గురువును అనుమానించాడో తనకన్నీ అనుమానాలే పుట్టాయన్నమాట. మనకు ఒక భగవంతుడు గొప్పతనం ఇచ్చాడు. మనం మంచి ఆలోచనలు చేస్తే మన మైండ్లో కూడా మంచి ఆలోచనలే వస్తాయి. మనం చెడు ఆలోచనలు చేస్తే చెడు ఆలోచనలే వస్తాయి. మనం చెడు ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తే చెడు సాంగత్యమే మన దగ్గర చేరుతూ ఉంటుంది. అదే మంచి ఆలోచనలే మనం ప్రధానంగా చూసుకుంటే మంచి సాంగత్యమే మన దగ్గర చేరుతుంది, లేదా మనం వారి దగ్గర చేరుతుంటాం. ఇది భాగవతం చెప్తోంది. ఈ రకంగా ఇంద్రుల్లో కూడా అంతటి గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా అటువంటి ఆలోచనతో ఒకానొక రోజున విశ్వరూపుణ్ణి తన వజ్రాయుధం తీసుకొని ఆ తలలు నరికేశాడు. గురు హత్య చేసేసాడు అన్నమాట ఇంద్రుడు. గురువు యొక్క ఒక తల దూరంగా దొల్లుకుంటూ పోయి చీలి పగిలిపోయింది, పిచ్చిలైపోయింది. మరొక తల ఇంకొక వైపు వెళ్ళి పగిలిపోయింది. 2 తలల గురించి ఇలా రాశారు, మిగతా తెలియదు నాకు. సో ఈ రకంగా చెప్పబడ్డాది. తర్వాత ఇంద్రుడికి తన యొక్క తేజస్సు అంతా కూడా కోల్పోయి ఉన్నాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రునికి బ్రహ్మహత్య అనే ఒక పాతకం అంటుకుండింది అని సుఖదేవ గోస్వామి ఈ కథను చెప్తూ ఉన్నారనమాట. ఈ బ్రహ్మహత్య పాతకం అంటుకున్నటువంటి ఇంద్రుడికి ఇప్పుడు తేజస్సు లేదు, తన దగ్గర ఎటువంటి బలము లేదు, పూర్తిగా ఇప్పుడు బ్రహ్మహత్య పాతకం. అందుకని దూషించిన, హత్య చేసిన ఈ తేజస్సును కోల్పోవడమే కాకుండా తన మేధాశక్తిని కూడా కోల్పోవడమే కాకుండా సమస్త ఐశ్వర్యాన్ని కూడా కోల్పోతారు. సో కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు కూడా తన సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టేసి బాధలు పడుతున్నాడు. ఎందుకంటే తన శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి దుర్వాసన, భయంకరమైనటువంటి విధంగా మారిపోయింది. ఆ స్థితిలో ఆయన ఇంద్ర ఆసనం పైన కూర్చోవడానికి లేదు. దేవతలందరినీ పిలిచి ఒక సభావేశం చేశాడు ఇంద్రుడు. నేను ఈ విధంగా మీ అందరి కోసం నేను హత్య చేశాను గురువును, మీ అందరి కోసమే నేను హత్య చేశాను గురువు గారిని, నా పాపాన్ని మీరు కూడా పాలు పంచుకోండి అని చెప్పి ఇంద్రుడు అడుగుతూ ఉన్నాడు అనమాట. మిగిలిన దేవతలందరూ అన్నారు, మేమెందుకు తీసుకుంటాం, నీ పదవిలో కూర్చోవడానికి నువ్వు చేసుకున్న పాపానికి మాకేంటి సంబంధం. సో దేవతలు చాలా వరకు ఆ పాపం తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. వాళ్ళు ఎవరు అని అంటే స్త్రీలు, గంగ, భూమాత, వృక్షాలు మాత్రమే ఈ యొక్క పాపాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇంద్రుడు చేసినటువంటి ఆ పాపములో 4వ వంతు స్త్రీలు తీసుకున్నారనమాట. 4వ వంతు స్త్రీలు తీసుకుంటే ఆ స్త్రీలకు కూడా ఒక వరాన్ని ఇచ్చాడు. అందుకనే ఈ స్త్రీలు ప్రతి మాసానికి ఒకసారి వస్తుంది. ఆ రకంగా వాళ్లకు ఆ యొక్క ఇంద్రుని యొక్క పాప తీసుకున్న కారణంగా వాళ్ళు ప్రతి మాసంలో కూడా 5 రోజుల పాటు బయట ఉంటారు. ఆ రకంగా వాళ్ళు తీసుకున్నందుకు వారికి వరం ఏమిచ్చాడు ఇంద్రుడు అని అంటే వాళ్ళు గర్భముతో ఉన్నప్పుడు కూడా తన భర్తతో మైథునం చేయవచ్చు. అటువంటి వరాన్ని ఇంద్రుడు స్త్రీలకు ప్రసాదించాడనమాట. అందుకని వాళ్ళు గర్భముతో ఉన్నప్పటికీ కూడా మైథునంలో పాల్గొంటారు
ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఎటువంటి హాని లేకుండా వాళ్ళు మైథునం చేసే యొక్క శక్తిని, ఆ విధమైనటువంటి సుఖాన్ని పొందమని ఇంద్రుడు స్త్రీలకు అనుగ్రహించాడు అని చెప్పి భాగవతం తెలియపరుస్తుంది. తర్వాత గంగ కూడా తన యొక్క పాపంలో 4వ వంతు గంగ కూడా తీసుకునింది. అందుకని గంగను కూడా ఇంద్రుడు తనను కూడా ఆశీర్వదించి తనకు కూడా ఒక వరాన్ని ఇచ్చాడనమాట. ఏమిటి ఆ వరం అంటే, ఇప్పుడు ఆ నీళ్లను మనం దేంట్లో అన్నా కలిపామనుకోండి, అవి ఎక్కువ మొత్తాదు అయిపోతాయి అన్నమాట, ఎక్కువ మొత్తాదుగా అవుతూ ఉంటాయి అన్నమాట. మరి గంగలో పాపం ఏమిటి అని అంటే, మనం నీళ్లు పట్టుకున్నప్పుడు వస్తున్నటువంటి నురగ ఏదైతే ఉందో అది ఇంద్రుని యొక్క పాపం. ఈ విధంగా ఇంద్రుడు తన పాపాన్ని 4వ వంతు ఇచ్చి గంగకు కూడా ఒక వరం ఇచ్చాడు. నువ్వు దేంట్లో కలిసినా ఎక్కువ రెట్టింపు పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పాలల్లో వేసామనుకోండి, నీళ్ళేవో పాలేవో మనకు కూడా తెలియదు, అవి ఎక్కువ రెట్టింపు అయిపోతాయి. మజ్జిగలో కలిపినా దేంట్లో కలిపినా అవి రెట్టింపుగా మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అటువంటి వరాన్ని గంగకు ఇంద్రుడు అనుగ్రహించాడు. తర్వాత భూమాత కూడా ఇంద్రుడు చేసినటువంటి పాపంలో 4వ వంతు తీసుకునింది. ఇది భాగవతంలో ఉన్నటువంటి కథ. వేరే వేరే పురాణాలలో వేరే వేరే విధంగా కూడా ఈ విషయాలు చెప్పారు. కాబట్టి మనం కేవలం ఈ భాగవతంలో ఉన్నటువంటి కథ మాత్రమే మనం చర్చిస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాం? భూమాత కూడా ఇంద్రుడు చేసినటువంటి పాపంలో 4వ వంతు తీసుకునింది అనమాట. మరి తనకు తీసుకున్నప్పుడు తనకు వరం కూడా ఇచ్చాడు. ఏమిటి ఆ వరం అంటే, భూమిని ఎవరైనా తవ్వేస్తారనుకోండి, మళ్ళీ కొంతకాలం తర్వాత అది మళ్ళీ సమానంగా మారిపోతూ ఉంటుంది. అంటే అది ఆ గుంత అనేది పూడిపోతుంది అన్నమాట. మరి భూమి యొక్క పాపం ఎక్కడ అంటే ఎడారులు. ఇంద్రుని యొక్క పాపం ఎడారులు. అందుకని ఎడారిలో భాగవతంలో చెప్పబడుతుందన్నమాట, ఎవరైతే ఎడారిలో నివసిస్తూ ఉంటారో వాళ్ళు పాపాత్ములు. పాపం చేసుకున్నటువంటి వారు మాత్రమే ఆ ప్రాంతాలలో నివాసం చేస్తూ ఉంటారు అని శ్రీమద్ భాగవతం వచనం అన్నమాట. ఆ విధంగా తర్వాత వృక్షాలు కూడా తీసుకున్నాయి కదా ఆ ఇంద్రుని యొక్క పాపం. ఈ వృక్షాలు కూడా ఇంద్రుడు చేసినటువంటి పాపంలో ఒక 4వ వంతు అవి కూడా తీసుకున్నాయి. కాబట్టి వాటికి కూడా వరాన్ని ఇచ్చాడు ఇంద్రుడు. ఏమిటి ఆ వరం ఇచ్చాడు అంటే, ఎవరైనా సరే చెట్లను నరికేస్తే అవి మళ్ళీ చిగురుచ్చి తన యొక్క చెట్టు విస్తరిస్తుందన్నమాట. ఆ విధమైనటువంటి వరాన్ని ఇంద్రుడు ఇచ్చాడు. మరి ఇంద్రుడు పాపం చెట్లలో ఎలా వస్తుంది అని అంటే, ఆ చెట్లను నరికినప్పుడు తెల్లటి పాల రూపంలోనూ జిగుడుగాను వస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ఆ జిగురుగా ఏదైతే ఉందో అదే ఇంద్రుని యొక్క పాప ఫలం అని మనకు శ్రీమద్ భాగవతం చెప్తూ ఉందన్నమాట. ఈ రకంగా ఇంద్రుడు చేసినటువంటి ఆ యొక్క బ్రహ్మహత్య పాతకంలో ఈ అందరూ కూడా స్త్రీలు, భూమాత, అలానే వృక్షాలు, గంగామాత వీళ్ళందరూ కూడా పంచుకోవడం వల్ల ఇప్పుడు ఇంద్రుడు తన యొక్క పాపం సమానం అయ్యింది కనుక తన యొక్క రాజ్యంలో తన యొక్క సింహాసనం పైన ఆయన యథావిధిగా కూర్చున్నాడు. అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఈ భౌతిక జగత్తులో మానవుడు ఎంత ఆశ్చర్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తనకు కష్టం కలిగినప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ, కష్టం తొలగిపోయిన తర్వాత మరుగా రాగద్వేషాలలోకి ప్రయాణించి అతను భయభ్రాంతుడై చెయ్యనటువంటి అపరాధాలను కూడా చేస్తూ తను ఏ విధంగా ఈ బంధకారంలో చిక్కుకుంటున్నాడు అనేది ఈ కథ మనకు నేర్పిస్తుందన్నమాట. అంటే ఈ కథ మనకు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, రాగద్వేషాలకు లోనవ్వడమే కాకుండా ఈ యొక్క మానవుడు ఏ విధంగా సంపద కలిగినప్పుడు ఎంత అహంకారానికి లోనవుతాడు. మానవుడికి ఏదైనా కొంచెం లభించిందనుకో, వెంటనే తన జీవితంలో కష్టాలన్నింటినీ కూడా మర్చిపోయి నేను ఎంతో విజయవంతుడను, నేనెంతో గొప్పవాడిని, నాకన్నా గొప్పవాళ్ళు మరొకరు ఉండరు అని భావించి తను తిరిగి అటువంటి తప్పునే కొనసాగిస్తూ ఉంటాడు అని భాగవతం మనకు తెలియపరుస్తుంది అనమాట. అందుకని ఇక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నాడు, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం.
ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట ఈ విధంగా లోన్ అవ్వడం అనేది. అందువల్ల ఈ యొక్క మానవుడికి ఉన్నటువంటి ఈ లోపం నుంచి బయటపడడానికి మనకు ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు, పాండవులు ఇలాంటి శ్రీమద్ భాగవత కథామృతాలను శ్రవణం చేయడం వల్ల, వారి యొక్క కథలను వినడం వల్ల, భగవన్నామ సంకీర్తన చేయడం వల్ల మనలో భక్తిని జాగృత చేసుకొని గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. అందుకని గురువు యొక్క అనుగ్రహం అనేది చాలా చాలా విశేషమైనటువంటిది. ఆయన అనుగ్రహం వల్లనే ఈ జీవుడు, మానవుడు ఆనందమైనటువంటి జీవితాన్ని, తన సౌఖ్యమైనటువంటి జీవితాన్ని పొందుతాడు అని చెప్పి శ్రీమద్ భాగవత వచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క భక్తి, గురువు యొక్క సేవ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఒక గురువు యొక్క ఆధ్యాత్మిక గురువు ఒక్కడే జన్మాలుగా ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగిస్తారు. ప్రభుపాద వారు చెప్తారు కదా, ప్రతి జన్మ కోరి ఆశ చరణేరధూళి అంటే వారి యొక్క పాదధూళి మనకు ఈ జన్మలోకాన్ని లభించినట్లయితే జన్మ అనేది సార్థకత అవుతుంది. ఈ యొక్క మానవ జన్మకు సార్థకత ఏమిటి అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం. వారే భాగ్యం కలిగినటువంటి వారు. అటువంటి భాగ్యులు కోట్లకు ఒక్కరే ఉంటారు. అందరికీ అటువంటి భాగ్యం రాదు, ఎవరో ఒకరు ఉంటారు. అందుకని శ్రీమద్ భాగవతం మనం విన్నా లేదా చదివినా ఈ విషయం మనకు అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్నటువంటి మనం గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులము కావాలి అనేది సుఖదేవ గోస్వామి మనకు తెలియపరుస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విషయం అన్నమాట ఇది. అందుకని గురువు యొక్క కృప వల్లనే ఇంద్రుడికి స్వర్గసీమ లభించింది. అదే గురువుకు అపరాధం చేసిన తర్వాత స్వర్గసీమ నుంచి తను పూర్తిగా విడిపడిపోయాడు. తిరిగి మళ్ళీ గురువును ఆశ్రయించినప్పుడు తన భయత్వాంతుడై తనకు లేని ఆలోచనలన్నీ తను చేసుకొని మానవుడు తన జీవితాన్ని ఏ విధంగా కష్టాలలో పడవేసుకుంటాడు. ఇక్కడ మీరు ఇంద్రుని ఆపాదించకండి. ఇంద్రుని ద్వారా మనకు తెలియబడుతుంది ఈ కథ అని భాగవతంలో మనకు సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు పరీక్షిత్ మహారాజుకు. అంటే ఇదంతా కూడా శ్రీమద్ భాగవతం మన కోసం, మనందరి యొక్క జీవితాన్ని విజయవంతం చేయడం కోసమే ఈ యొక్క శ్రీమద్ భాగవతం మన కోసం ఆవిర్భవించింది. భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, మనందరి జీవితాలను విజయవంతం చేయడం కోసమే శ్రీమద్ భాగవతం. అందుకని భాగవతం వినడం వల్లనే మనలో ఇటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, పరిపక్వత, అవగాహన అనేది మనకు తెలిసి వస్తుంది. అందుకని మనం శాస్త్రాన్ని ఖచ్చితంగా శ్రవణం చేయాలి. మనం ఏదైనా కష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి వచనాలు మనకు సహాయపడుతూ ఉంటాయి. గురువు దగ్గర విన్నటువంటి విషయాలు మనకు కష్ట సమయంలో అవి మనకు దోహదపడుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే వాస్తవానికి ఈ యొక్క శాస్త్రాలు మనకి ఇప్పుడేం అవసరం? తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లలకు అదానే బోధిస్తున్నారు. ఈ చిన్న వయసులో మీరు బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం సంపాదించుకోండి, తర్వాత ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, తర్వాత మమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టండి, మేము హాయిగా గోడు పెట్టి సినిమా టీవీల్లోకి ఎక్కుతాం, తర్వాత మీ పొరుగు తీస్తాం, శాపనార్థాలు పెడతాం, మీరు బాగుంటే చూసి సర్వనాశనం అయిపోండి అని శాపనార్థాలు ఇస్తాం అని మళ్ళీ మనమే చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి ఈ గొప్ప విషయం అండి ఇది. చిన్నతనం నుంచే మనకు శాస్త్రం, భాగవతం, రామాయణం, మహాభారతాది గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను చిన్నతనం నుంచే పిల్లలకు బోధించాలి. అలా చేయకపోతే మనకు వృద్ధాశ్రమమే. పెద్దల తప్పది, పిల్లల తప్పు కానే కాదు. పిల్లలందరూ కూడా చాలా మంచి వాళ్ళు జ్ఞానవంతులు, బుద్ధిమంతులు. వాళ్ళను మనం ఎలా తయారు చేస్తే మనకు అలా తయారవుతున్నారు. సో మనం వాళ్ళను మన స్వార్థానికి తయారు చేసుకుంటున్నాం. మన స్వార్థానికి మనం చూసుకున్నప్పుడు దానికి తగినటువంటి రిజల్టే వస్తుంది. వచ్చిన తర్వాత నెత్తిన గుడ్డేసుకొని ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. మీరు చేసుకున్నది అది. ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారన్నట్లు శాస్త్రజ్ఞానాన్ని, భాగవతాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం, మహాభారతాన్ని పక్కన పెట్టేస్తున్నాం, రామాయణాది ఇతిహాసాలు, గ్రంథాలను మనం పర్మనెంట్గా పక్కకు తోసేస్తున్నాం. జీవితం అంటే చదువు, ఉద్యోగము, డబ్బు కాదు. ఈ జీవితానికి ఎన్నో గొప్పమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాస్తవానికి మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చిందే ఉద్ధరింపబడడానికి.
మనల్ని మనం ఉద్ధరించుకొని భగవంతుని చేరుకోవడానికి. భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించిందే దానికోసం, కానీ మనం దాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భగవంతుడు ఈ సృష్టి చేసింది మన కోసం, దేనికి? ఇంద్రియ సుఖాలు పొందడం కోసం కాదు, స్వామిని తెలుసుకొని స్వామిని సేవించడం కోసం. ఋషికేశ సేవనం భక్తి ఉత్తమం. ఆ భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోవడం కోసం. ఆ భాగ్యం కేవలం ఈ లోకంలో మాత్రమే మనకు కలుగుతుందన్నమాట. మనము ఈ లోకాల గురించి చెప్పుకున్నప్పుడు విన్నారా మీరు? నరక లోకాల కంటే ముందు చెప్పుకున్నాము, కథ గుర్తుందా? ఓసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఈ భౌతిక జగత్తులోకి వచ్చింది మన జన్మను సార్థకత చేసుకోవడానికి, అంతేగాని ఆ సార్థకతను మన స్వార్థానికి కాదు. మన స్వార్థానికి ఉపయోగించినట్లయితే ఎట్టి ప్రయోజనం ఉండదు. మీరు ప్రయోజనం పొందరు, మీ మాటలు విన్నవాళ్ళు కూడా ఎట్టి ప్రయోజనాన్ని పొందరు. అందరము జీరోకి వెళ్ళిపోతాం అన్నమాట. అందుకని భాగవతంలో చెప్తున్నటువంటి ఉపదేశాలు, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఏవైతే ఉపదేశం చేశారో, అటువంటి విదురుడు మైత్రిమునికి ఎటువంటి ఉపదేశాలు చేశారో, అంబరీషుడు ఎటువంటి ఉపదేశాలను పొందారో, పాండవులు కృష్ణుని ద్వారా ఎటువంటి ఉపదేశాలు పొందారో, ధ్రువుడు నారదుని ద్వారా ఎటువంటి ఉపదేశాలు పొందాడో, ప్రహ్లాదుడు నారుని ద్వారా ఎటువంటి ఉపదేశాలను పొందారో, ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో ఈ కథలో మనకు వివరిస్తున్నారనమాట. చివర్లో ఈ విధంగా మానవ జన్మను తీసుకున్నటువంటి మనందరము కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. మీరే ఒకసారి ఆలోచించండి. కేవలం ఇంద్రియ సుఖం ఒక్కటే కాదు ఈ భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తు అనేది ఇంద్రియ సుఖం కోసమే కాదు. ఋషికేశుడైనటువంటి ఆ గోవిందుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచడమే మానవ జీవితానికి ఉన్నటువంటి ఉన్నతని చేకూరుస్తుంది. అందుకని ఇప్పుడు నా మాటలు మీకు రుచిగా లేకపోవచ్చు, కానీ ఇది సత్యం అన్నమాట. ఇది భాగవత వచనాలు అన్నమాట. సో భగవంతుని పట్ల మనం భక్తి భావనతో మన జీవనం కొనసాగించవచ్చు. మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు భక్తి మార్గాన్ని నేర్పించామనుకోండి, వాళ్ళు జీవితంలో ఏం సాధిస్తారో ఏం పొందుతారో మనకు తెలియదు, కానీ ఈ భగవద్భక్తి కారణంగా మీ వంశం అనేది ఉద్ధరింపబడుతుంది. ఒకప్పుడు మన యొక్క దేశం, మన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళము అంటే, మా వంశం ఉద్ధరింపబడాలి అన్న భావనే ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నామండి? ఒకసారి మీరు ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇప్పుడు ఏమంటున్నాం? అందరినీ నాశనం చేసైనా సరే నేనే కోటీశ్వరుని అవ్వాలి. అదే కదండి మనం ఆలోచిస్తూ ఉండేది. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, లేదా నా వంశం బాగుంటే చాలు, నా కులం బాగుంటే చాలు. ఇదే కదా మనం ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఎవరిని బాగుండమంటే మీరు వినండి, శాస్త్రం చదవండి. అందుకనే మనం చదవాలి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మనసులో జరుగుతూ ఉంటుంది ఒక పోరాటం. మీకు ఈ మాట విన్నప్పుడు మీకేం చెప్తారు? అవన్నీ వాస్తవాలా? యాడా? మన స్వార్థం మనం ఉంటేనే కదా పైకి వస్తాం. ఈ భావనతోనే మన మనసు లోపల జరుగుతుంటుంది. అంటే యాక్షన్కి రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక లైట్ ఉంది, ఆ లైట్ స్విచ్ వేయగానే వెలుగుతుంది. దానికి రియాక్షన్ ఏంటంటే కాంతి కదా, మనకు తిరిగి పడుతుంది కదా. అది ఆఫ్ చేసామనుకోండి చీకటి అయిపోతుంది, వేసామనుకోండి అది మొత్తం కాంతివంతం చేసేస్తుంది. అలానే ఒక బంతిని చేసి మనం గోడకు విసిరేసామనుకోండి, గోడ దాటి వెళ్ళిపోతుందా? అది తిరిగి మళ్ళీ మన వైపుకే ప్రయాణిస్తుంది. ఎవరైనా ఒకరు ఆకాశం పైకి తుఫు అని ఉమ్మేశారనుకోండి, ఎవరి పైన పడుతుందండి? ఆకాశం పైన పడుతుందా? మన ఆలోచనలన్నీ కూడా ఇలానే ఉంటున్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే మనం భారత భూమిలో పుట్టినటువంటి వాళ్ళం, భారత జాతికి సంబంధించినటువంటి వాళ్ళం, వేద భూమిలో పుట్టినటువంటి వాళ్ళం, వేదానికి సంబంధించినటువంటి వాళ్ళం. భాగవతోత్తములు ఆవిర్భవించినటువంటి ఈ భూమి కేవలం భక్తి భూమి. భక్తిని అభివృద్ధి చేయడం కోసం మాత్రమే ఈ భూమిలోకి వస్తున్నాం. మనందరం కూడా ఈ భూమికి ఎందుకు వచ్చామంటే భక్తిని పొందడానికి, భగవంతుని సేవించడానికి. మీరు వేదాలు చదివినా,
ఉపనిషత్తులు చదివినా, ఇతిహాసాలు చదివినా, పురాణాలు చదివినా వాటి సారాంశం అంతా కూడా ఆ స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం ఒక్కటే మనకు నేర్పిస్తుంది. స్వామి యొక్క పాద పద్మాలను మనం ఎప్పుడైతే ఆశ్రయించి ఉంటామో మనకు ఎటువంటి దుఃఖమో మన వెంట రాదండి, మనల్ని ఏమి చేయలేదు కూడా. అది మనం నేర్చుకోవాల్సింది. ఈ భక్తి భావన అనేది సర్వోత్కృష్టమైనటువంటిది. అటువంటి భక్తి భావన ఎప్పుడైతే మానవులలో లోపిస్తుందో రాగద్వేషాలకు లోనై భయభ్రాంతుడై తనలో తను ఆలోచించుకుంటూ ఆ ఆలోచన ఎక్కువైపోయి, ఆ ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ తనకు భయము పెరిగిపోయి, ఆ భయం కారణంగా బుద్ధి నశించి, ఆ బుద్ధి నశించినప్పుడు తను ఏం చేస్తున్నాడో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అన్నట్లు ఆ బుద్ధి పూర్తిగా నశించి రజోగుణానికి పూర్తిగా ప్రేరేపితుడైనటువంటి వ్యక్తి ఏమవుతాడు అనేది భగవద్గీత చెప్తుంది. ఆ విధంగా ఇంద్రుడు అలా చేశారనేది మనకు భాగవతంలో ఏం చెప్తుందంటే, మానవుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని మనకు ఇంద్రుని యొక్క కథ ద్వారా మనకు నేర్పబడుతుంది ఇక్కడ. అందుకని మనం ఇంద్రుడు అలాంటి వాడని మనం అనుకోకూడదు అనమాట. ఆ ఇంద్రుని యొక్క కథాంశం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి ఒక నీతి అన్నమాట ఇదంతా కూడా. అందుకని భగవద్భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి, భౌతికంగా కూడా మనం సుఖంగా ఉండాలన్నా రాగద్వేషాలకు లోనవ్వకూడదు. ఏ వ్యక్తి అయితే రాగద్వేషాలకు లోనవ్వి భయపాంతుడవుతాడో ఆ భయం కలిగినటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో తెలియదు, వాని బుద్ధి ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. బుద్ధి పనిచేయని వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. అలాగా మానవుడు కూడా అలాంటి వ్యవహరణ ఎన్నడూ చేయకుండా భగవంతుని పట్ల, గురువు పట్ల భక్తి భావాన్ని పెంచుకొని, ఆ గురువు ద్వారా మనం కృష్ణుని గురించి తెలుసుకొని, గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది, గురువు ద్వారా ఆ భగవద్భక్తిలో ఏ మానవుడైతే నిమగ్నం అవుతాడో వారి యొక్క జన్మ సార్థకత అవుతుంది అని చెప్పి ఈ కథ మనకు సారాంశంగా మనకు తెలియపరుస్తుందన్నమాట. ఈ విషయాలన్నీ కూడా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. సో ఇదే కథను మనం వచ్చే వారం మళ్ళీ కొనసాగిస్తాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?